సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్పై ఆదిత్య క్రియేటివ్ జీనియస్ అనే బాల చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా 100% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ను ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రపంచ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మన హైదరాబాద్లో నిర్వహించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. దాంట్లో 1300 చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడితే దాంట్లో 30 చిత్రాలు మాత్రమే సెలెక్ట్ అయ్యాయి. దాంట్లో ఆదిత్య క్రియేటివ్ జీనియస్ మా బాల చిత్రము ప్రథమ స్థానంలో ఉండి తెలంగాణ 9 జిల్లాలలో ప్లస్ హైదరాబాద్లో దాదాపు ఒక 100 థియేటర్స్లలో అద్భుతంగా 14th నవంబర్ టు 20th నవంబర్ వరకు ప్రదర్శించబడ్డది. దాదాపు చాలామంది ల్యాక్స్ ఆఫ్ చిల్డ్రన్స్ ఈవెన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎక్కువగా చూస్తున్నట్టు ఫిల్మ్ ఇది. తర్వాత అన్ని స్కూల్స్లలో ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చి మేము తెలంగాణ ప్రభుత్వానికి అప్లై చేశాము. అప్లై చేస్తే వాళ్ళు స్పెషల్ నూన్ షోస్ పర్మిషన్ ఇచ్చారు. తర్వాత దాదాపు 130 కంట్రీస్లో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ చలనచిత్రంలో పోటీ పడితే ఆల్మోస్ట్ ఆల్ చైనా అంతర్జాతీయ చలనచిత్రంలో ఇంతకుముందు వచ్చింది మార్చిలో. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ అమెరికాలోని లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవము ప్లస్ న్యూయార్క్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా బెస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్గా ఆదిత్య ఫిల్మ్ సెలెక్ట్ అయినందుకు చాలా గౌరవకారణంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెషల్ నూన్ షోస్ పర్మిషన్ ఇచ్చింది. తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మన ఇండియాలో కూడా చాలా ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఫిల్మ్ ప్రదర్శించబడుతూ ఉన్నది. ఇంత అద్భుతమైనటువంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ని నిర్మించినందుకు చాలా గర్వంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వము ప్లస్ ఆంధ్రప్రదేశ్లో జూలై 1 నుంచి డిసెంబర్ వరకు ప్రతి స్కూల్కి ఒక డే అలాట్ చేసేసి నూన్ షోస్లో 8 to 11 ప్రతి స్కూల్కి ఆ రకమైన ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈవెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి పర్మిషన్ ఇచ్చింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ డిఓలకు పర్మిషన్ ఇచ్చారు. డిఓలు అందరూ కూడా స్కూల్స్ అన్నిటి పర్మిషన్ ఇచ్చేసేసి ప్రతి నూన్ షోస్ ప్రదర్శించబడడానికి ప్లాన్ చేస్తున్నాము జూలై 1 నుంచి. ఇప్పటికీ ఈ చిత్రానికి అంతర్జాతీయంగా ప్లస్ జాతీయంగా ఈవెన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవము ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్లో నిర్వహించే దాంట్లోపల ఈ ఆదిత్య బాలచిత్రం మంచి సందేశాత్మక చిత్రంగా ప్రదర్శించబడి ఎన్నో ప్రశంసలు అందుకున్నది. చాలా మంచి బాల కార్మిక వ్యవస్థ సంస్థలు కావచ్చు, తర్వాత ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్లో ఈవెన్ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఈవెన్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో కూడా ప్రదర్శించబడి ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వేరే కంట్రీస్ స్పాన్సర్ చేయబడి మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఈ ఫిల్మ్ని జూలైలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం కాబట్టి స్కూల్ పిల్లలందరూ కంపల్సరీ ఈ ఫిల్మ్ చూసేసి అబ్దుల్ కలాం ఐడియాలజీతో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులందరూ శాస్త్రజ్ఞులుగా ఎదగాలనేటువంటి ఒక సందేశాత్మక చిత్రం ఇది. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఈ సినిమాకి చాలా అవార్డులు కూడా వచ్చాయి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ అంకుల్కి అండ్ మీడియా వాళ్ళకి మెనీ థ్యాంక్స్. మీ ప్రేమ్ బాబు.